హాయ్ హాయ్, ఎట్లున్నారు అందరూ? మస్తు ఉన్నారా? మా ఛానల్ కొత్తగా పెట్టినాం, గౌతమి ఛానల్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఇంట్లో పెద్దమ్మ బోనాలు, అలాంటి పోషమ్మ బోనాలు అయినాయి ప్రొద్దున. ఇప్పుడు సాయంత్రం పెద్దమ్మ బోనాలు. మేము పెద్దమ్మ బోనం అయితే రెడీ అయింది. ఇక్కడ పెట్టినాం ఇంటి ముందు. ఇంట్లో పెద్దమ్మ బోనం కొంచెం వాటర్ తోటలో వేసి ఇట్లా పసుపు ఇట్లా గీతలు కుంకుమ గీతలు పెట్టి చిన్న బాగా బియ్యం పోసి బోనం అక్కడ పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళాలి. తీసుకోవడానికి అయితే మేము రెడీగా పెట్టి మంగళారతి స్టార్ట్ చేసినాం. తర్వాత అందరం బుట్టు పెట్టించుకున్నాం. బోనం చుట్టూ మిత్తి నింపి తర్వాత బోనాన్ని తీసుకొని పోయి మిత్తి నింపుతుండు హరీష్. బోనం అయితే తీసుకున్నాం. బోనం చాలా అందంగా డెకరేషన్ అవుతుంది. చాలా నైస్ ఉంది. పోయిన దానికి కుంకుమ పసుపుతో అలంకరణ చేస్తుంది. ఆల్రెడీ బాగానే చేసినాం కానీ పైన దానికి వేయలేమన్నట్టు గుర్తులేదు. ఇప్పుడైతే చేస్తుంది. అంటే భయం అయినా ట్రై చేసి ఎప్పుడో ఒకసారి ఎత్తుకున్నాను కదా, ఒకట్లా కాదు కదా. నాకైతే ఇష్టం కానీ పెద్దమ్మ బోనం వెళ్తుంది. మంగళారతి పట్టుకొని అయితే వెళ్తున్నారు. అమ్మేమో తట్ట తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని తట్ట తీసుకొని వస్తుంది. ఇక లాస్ట్కి అయితే అచ్చేముంది ఏం తీయలేదు. పెద్దమ్మ బోనాలు, పెద్దమ్మ పట్నాలు, పెద్దమ్మ పట్నం ఎత్తురు, పెద్దమ్మ పట్నం ఎత్తురు. ఇక్కడ అందరూ వాళ్ళందరూ కూర్చున్నారు. ఎవరు బోనాలు తీసుకొచ్చాడు కాబట్టి అందరూ బోనాలు మా అత్తమ్మ అందరూ ఇక్కడ పెట్టుకుంటారు. ఎల్లమ్మ గుడి, మా ఊరు ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి, పెద్దమ్మ పట్నం. చాలా అందంగా వేసేది పట్నం అయితే. అందంగానే వేసుకుంటూ చాలా నీట్గానే వస్తుంది. బోనాలు అయితే మంచిగా వెలుగుతున్నాయి. హాయ్ మారదేవి హాయ్ చెప్తారు వెనకాల నుంచి. వీడియో తీస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. బోనాలు ఇక్కడ కూర్చుని వాళ్ళు చెప్తూ చిట్టి మరదలు నాకైతే మరదలు అయితే మరదలతో ఆడుతున్నారు.